ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందామండి. సార్ మనకి ఆనాపానసతి అనే ధ్యానం నేర్పి మన దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలని, గ్రామాలన్నీ శాకాహార గ్రామాలుగా మారాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకోవాలని, ఈ ధ్యానాలయాలన్నీ దేవాలయాలుగా మార్చే కాన్సెప్ట్లో మన ద్రాక్షారామానికి దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారే కాన్సెప్ట్లో ద్రాక్షారామకి భీమనాథుడికి చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయాలకి ప్రతి ఊర్లోని పబ్లిక్ పర్మిట్ రావాలని, ప్రతి ఊరు శాకాహార గ్రామంగా మారాలని, ప్రతి ఊర్లోని ఒక ధ్యాన మందిరం కేర్ సెంటర్ రావాలని విజ్ఞతతోటి మనము ప్రతి గ్రామం వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నాము. నేటికి 50 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఒక్కసారి గట్టిగా క్లాపండి. అందులో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. నేడు 50వ వారము హస్త నక్షత్రము 2వ వారము పెడపర్తి గ్రామం అండి. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి పెడపర్తి గ్రామం. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారుగా ఉన్నారు. ఈ గ్రామంలో ధ్యాన ప్రచారానికి అందరూ సన్నద్ధమవుదాం. జై హో పత్రిజీ. శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన భీమఖండానికి, ధ్యాన భీమఖండానికి, ఇందులో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ జై హో పత్రిజీ. ఎన్ఎంసీ ఛానల్ వారికి